ఒక దారుణమైనటువంటి నిజం ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటిది అవుతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో దాదాపు 40 దేశాల్లో ఒక సరికొత్తదైనటువంటి ఆహారం తెర మీదకి రావడానికి అక్కడ ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయట. స్మార్ట్ ఫ్రెష్ అన్నటువంటి పేరుతో యాపిల్స్ కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటి టమోటాలు కావచ్చు, మామిడికాయలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, అవకాడో కావచ్చు, ఇవన్నీ అమ్ముతారట. సాధారణంగా ఇలాంటివన్నీ కూడా కొన్ని రోజులలో కుళ్ళిపోయే స్వభావం కలిగినటువంటి వాటిని ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజుల వరకు సర్వైవ్ అవుతుంటాయి. కాకపోతే ఈ స్మార్ట్ ఫ్రెష్ అనే ప్లాట్ఫామ్ వాళ్ళంట ఇప్పుడు అనుమతులు కోరుతూ మనకి మనిషి చచ్చిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోకుండా కొన్ని రోజుల పాటు, లైక్ విదేశాల్లో పిల్లలు ఉన్నప్పుడు, లేదంటే గనక కేసు ఏదన్నా దర్యాప్తు చేయడానికి కొంత సమయం పడుతుంది, ఫోరెన్సిక్ ఢిల్లీ వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఒక రకమైనటువంటి కెమికల్ని శరీరంలో ఎక్కించి ఆ శవం కుళ్ళిపోకుండా చేస్తారు. అదే కాకుండా ఈవెన్ మనకి హాస్పిటళ్ళకి డొనేషన్ ఇస్తారు కదా శవాలు, ఆ శవాలకు సంబంధించి కొన్ని టాక్సిక్ వాడతారు. అంటే ఆ శవం ఇక జీవితంలో కుళ్ళిపోకుండా దాంట్లో కొన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు అట్లాంటి టాక్సిక్సే ఈ స్మార్ట్ ఫ్రెష్లో వాడతారట. సరే, అది మనిషి శరీరాలకి, ఇది ఈ ఆహార పదార్థాలకి, లేదంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అనినే చెప్తారు. కానీ వీటిట్లలో ఈ తరహా కెమికల్స్ వాడటానికి ప్రిపేర్డ్ అట. ఇది ఫ్రెష్ యాపిల్ అనుకుంటే ఫ్రూట్స్, వెజ్జెస్ ఇట్లా చెప్పుకొస్తారు, కానీ అసలైతే మారిపోతుంది దీంట్లో అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. కానీ నాన్ టాక్సిక్, నో రిస్క్ అన్నటువంటిది ఇందులో మెన్షన్ చేసుకొచ్చేసి తీసుకుంటున్నారట. దీనికోసం తగినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారట. ఇప్పుడు ప్రస్తుతం ఈఎఫ్ఎస్ఏ దీన్ని రివ్యూ చేస్తుందట. ఇందులో వాడుతున్నటువంటి ఏవైతే మెటీరియల్ ప్రాణాంతకమా కాదా అన్నటువంటిది తేల్చి ఆ పైన అనుమతి ఇవ్వడానికి రెడీ అవుతారట. 12 రకాలైనటువంటి ఫ్రూట్స్లో ఈ విధమైనటువంటి వాటిని ఎక్కిస్తారట. రైతులకి ప్రయోజనం అన్నటువంటి పేరుతో, అట్లాగే వృధాగా పాడు చేయకుండా ఉండటం కోసం అన్నటువంటి పేరుతో ఇది తీసుకొస్తారట. ఎంసిపి మెథల్ సైక్లోప్రోపైన్ ఏదైతే ఉందో అది 1 పాల 3 పాళ్ళ అన్నటువంటిది ఇందులో ఎక్కించడానికి సంబంధించినటువంటిది 2 రకాలు చెక్ చేశారట. ఆ దిశగా అడుగులు పడుతున్నాయట.